గుండెల నిండా నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఎన్నికల ప్రచార శైలి చూస్తే రెండో వార్డులోకి మనం వచ్చిన రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వానరాశి మరియమ్మ మార్కు ప్రచార శైలిని మనం చూద్దాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అట్లాగే ఇంకా మండల నాయకులందరూ కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లతో పరిచయం చేసుకుని వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తారు, వీళ్ళకు కౌన్సిలర్ గెలిపిస్తే ఈ వార్డు ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు అనేటువంటి అన్ని అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్తే అందరికీ. మీ పేరు చెప్పండి, పరిచయం చేసుకోండి. నా పేరు మరియమ్మ, అనరాసి మరియమ్మ మార్కు. నేను రెండో వార్డుకు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. బీర్లైల నా ఆశీర్వాదాలతో నేను పోటీ చేస్తున్నాను. అన్నకు నమస్కారములు, బీర్లైలన్నకు, అలాగనే రేవంత్ రెడ్డి అన్నకు కూడా, రేవంత్ రెడ్డి సార్ కూడా నమస్కారాలు. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఎంతో ముందుకు వచ్చింది, కానీ ఎంతో వెనుకబడి ఉంది ఆలేరు గ్రామం. మొత్తం ఎక్కడ చూసినా మోరీలు బాధ, రోడ్ల బాధ, చాలా ఇబ్బందికరం. ఎక్కడ అంగడి బడి లేదు, ఎక్కడ కమిటీ వాళ్ళు లేదు, పింఛన్ బియ్యం ఇచ్చుట కూడా లేదు. ముసలోళ్ళకు కూడా దూరంగా పోతున్నారు, పింఛన్ తీసుకుంటుంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఆలేరు మొత్తం గ్రామం మొత్తం ఎంతో ఘోరమైన స్థితిలో ఉంది. చాలామంది నేను ఎక్కడికి వచ్చినా ఈ బాధ అని చాలామంది చెప్తున్నారు నాకు. ఖచ్చితంగా రెండో వాడ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మీ ముందుకు వచ్చినాను మరియమ్మని, మీ బిడ్డని. నాకు ఓట్లేసి అత్యంత మెజార్టీతో నన్ను గెలిపించాలని మనవి చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు, నమస్కారాలు చేస్తున్నాను. గెలవంగానే వీళ్ళన్న ఆశీర్వాదాలతో ఖచ్చితంగా మీకు మోరీలు, సీసీ రోడ్లు, ఖచ్చితంగా ఇండ్లు లేని వారికి ఇండ్లు, కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కటి అంగడి బడి ఏది కావాలన్నా ఖచ్చితంగా అన్న దగ్గర పోయి కొట్లాడతాను. ఖచ్చితంగా ఈ బాధలను తీరుస్తానని నేను మనవి చేస్తున్నాను. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, చాలా అన్న రేవంత్ రెడ్డి సార్ వచ్చి నుంచి ఎంతోమంది పేద ప్రజలకు ఇండ్లు వచ్చినాయి, కొన్ని అంతో ఇంతో. ఇప్పుడు కూడా చాలా ఇండ్లు కూడా ఇస్తాను మళ్ళా కోరుతూ వచ్చాడు అన్న, చెప్తూ వచ్చాడు ప్రజలకు. కాబట్టి నేను ఖచ్చితంగా అందరికి ప్రజలకు ఇండ్లు కానీ ఏది ఉన్నా, ఏ బాధలున్నా, రోడ్డు ఉన్నా, మోరీలున్నా ఖచ్చితంగా కొట్లాడి నేను ఖచ్చితంగా అవి తెచ్చి వేసే బాధ్యత నాది. మీరు ఖచ్చితంగా గెలిపియాలని కోరుతున్నాను. ఎందుకంటే మన ఆలేరు చాలా వెనుకబడి ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేదు ఈ పని. ఎంతోమందిని నేను బతలాడుతూ వచ్చాను. గొంగడు సునీతని కూడా, అక్క ఈ బాధ ఉంది మాకు, ఈ కాలనీ చాలా బాధలో ఉంది అక్క, దయచేసి నిన్ను గెలిపిస్తాం కానీ ఈ రోడ్లు వేయక్కని ఎంతో బతలాడుతూ వచ్చాను ఆమెని. ఆమె ఒక్క పని కూడా చేయలేదు. వచ్చింది కారు మీద ఒక్కసారి నిలబడ్డది, చెప్పింది, పోయింది. ఇంతవరకు ఆలేరు బాధలు కూడా తీరుస్తూ రాలేదు ఆమె. అలాగని వేతి రమలన్నను కూడా మస్తు ఎంకరేజ్ చేసి బతలాడిన, అన్నా నిన్ను గెలిపిస్తాం, నువ్వు ఈ బాధలు ఉన్నాయి ఆలేరు కాలనీలా 30 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను. 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా, అభివృద్ధి కాలేదు ఆలేరు. చాలా వెనుకబడి ఉంటుంది. మోరీలే కానీ, రోడ్లే కానీ, అంగడి బడే కానీ, కమిటాలే కానీ, పిల్లలకు సూదులు వేసడానికి కానీ, గర్భవతి స్త్రీలకు సూదులు వేసడానికి కానీ ప్రతి ఒక్కటి ఇబ్బంది ఉందన్న. ఎంతో బాధలు ఉందని నేను ఇప్పుడు అన్నకు చెప్పుకుంటున్నాను. వీళ్ళ ఐలన్నకు నేను ఇప్పుడు చెప్పుకుంటున్నాను బాధలు. నేను చెప్పుకొని అన్నతో ఖచ్చితంగా ఈ పనులు నేను చేపిస్తానని కోరుకుంటున్నాను. నాకు మాత్రం చేయికి ఓటేసి గెలిపించాలని మీ అందరికీ నమస్కారాలు చేస్తున్నాను. ఇక్కడ గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ పార్టీగా ఇన్ఛార్జిగా ఇక్కడ వ్యవహరిస్తూ ఆలేరు పట్టణంలో అన్ని వార్డులలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు ఉన్నారు. మనతో ఒకసారి మాట్లాడదాం. ఈ రెండవ వార్డు పరిస్థితి ఏంటి, అసలు మున్సిపల్లో ఏంటి అనేటువంటిది అన్ని కూడా మాట్లాడదాం. అన్న నమస్కారం. అన్న అందరికీ నమస్కారం. ఆలేరు అంటే ఐలన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచెల్లే దాదాపు 30 కోట్లతో నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు కానీ, డ్రైనేర్లు కానీ తీసుకొచ్చిన ఘనత మా ఐలన్నకి దక్కింది. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. ఐలన్న గారు మొన్న ఇల్లు గడప గడప ప్రచారం చేస్తుంటే, ఐలన్న మీకు తప్ప ఎవరికి ఓటేం, గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ
మా చైర్మన్ ఉంటే మాకు ముఖమే చూపేలేదు. ఎమ్మెల్యే 2 సంవత్సరాలు నువ్వు 20 సార్లు వచ్చినావు. గత 10 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా మా ముఖం చూపేలేదు. మళ్ళీ ఎలక్షన్లకే వచ్చి అది కారులో నిలబడి షోపుడపు చేసుకుంటా కారు గుర్తుకు ఓటేమో చెప్తుంది తప్ప బాధలు పట్టించుకునే పరిస్థితులు లేదు. మా ఐలన్న గారు గడప గడప పోయి ఇంటింటికి పోయి ప్రచారం చేస్తుంటే వాళ్ళంతా అన్న నువ్వు ఎందుకు కష్టపడవాకు, నీకు 50,000 మెజార్టీతో ఎట్లా గెలిపించామో అట్లా మీ 12 వార్డులని కాంగ్రెస్ పార్టీ గెలిపించి మున్సిపల్ చైర్మన్ని చేపించి మా బాధలన్నీ మీకు చెప్పుకొని మా అన్ని విధాల మేలు కోరుకుంటా. ఎందుకంటే 2వ వార్డు నుంచి వెళ్ళి మరియమ్మ మార్కుని 2వ వార్డులో నిలబెట్టినాము ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వార్డు కట్టు పొద్దు నుంచి తిరుగుతున్నాము. మరియమ్మ నువ్వు ఇప్పటికీ 20 సార్లు ఇంటింటికి తిరిగింది. అమ్మ ఎందుకమ్మా నీకే ఓటేస్తాము, బేలైనకే ఓటేస్తాము, నీకేసిన ఒకటే బేలైనకి వేసిన ఒకటే. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఫ్రీ కరెంట్ తెచ్చింది, సన్నబియ్యం తెచ్చింది, రేషన్ కార్డు తెచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. మాకు ఒక 20 ఇండ్లు ఇచ్చారు మా జంగాల కాలనీ పోతే మీకు తప్ప వేరే వాళ్ళకి ఓటేయమని చెప్తున్నారు. అన్ని కులాల్లో బీసీలు కానీ, ఓసీలు కానీ, ఎస్సీలు కానీ, ముస్లిమ్స్ కానీ అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీ కైవసం చేసుకుంటాము. మరి యాదగిరిగుట్టలో కూడా మున్సిపాలిటీ కైవసం చేసుకుంటాము. బేలైన గారు ఎక్కడ పోయినా బేలైన గారు అని చెప్తున్నారు, బ్రహ్మదండం పడుతున్నారు. అందుకని ఖచ్చితంగా చేయి గుర్తుకు ఓటేసి మన ఆలేరు అభివృద్ధికి ఐలన్న కానీ వాటర్ ఇప్పుడు చెరువులు 150 చెరువులు నింపిండు. మొన్న చూస్తుంటే ఎమ్మెల్యే 10 సంవత్సరాల్లో ఏం చేసింది అనేది మొన్న ఓట్లకు పోతే అడుగుతున్నారు. ఐలన్న పోతే అన్న నువ్వు తప్ప ఎవరు పనిచేసేవాళ్ళు లేరు, మళ్ళీ 10 సంవత్సరాలు నిన్నే ఎమ్మెల్యే గెలిపిస్తామని బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి బేలన్న పేరు నిలబెట్టాలా. ఖచ్చితంగా మేము కూడా ఐలన్నని మా మర్యాదను గెలిపిస్తే వాడవాడ తిప్పి ఏమేమి బాధలు ఉన్నాయో ఇప్పుడు ఓట్లప్పుడు వచ్చుడు కాదు, మళ్ళీ వచ్చి కూడా అడిగి తెలుసుకొని ఖచ్చితంగా ఆలేరు అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. రైట్. ఇదే వార్డులో మోత తిరుపతి గతంలో పోటీ చేసిండు, ఇప్పుడు విత్డ్రా అయ్యిండు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండు హార్ట్ఫుల్గా. ఎందుకు చేస్తున్నాడు ఒకసారి అడుగుదాం. అన్న నమస్తే. అందరికీ నమస్కారం. 2వ వార్డు నుంచి మార్కు మరియమ్మ పోటీ చేస్తున్నారు కాబట్టి మన బీర్లైలన్న అభివృద్ధి పనులతోని దాన్ని కాబట్టి ఇట్రా చేసుకొని మళ్ళా మా చెల్లెని గెలిపించాలని, మరియమ్మని గెలిపించాలని ఎంతో ఆశలతో ప్రతి ఇంటికి పోతున్నాం. మనిషికి కావాల్సింది ఏముంది? ఇండ్లు, కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు, ఇండ్లు ఇస్తున్నాడు, రేషన్ కార్డు ఎన్నో లేనిది రేషన్ కార్డు ఇస్తున్నాడు. ఇవన్నీ అభివృద్ధి పనులు అవుతున్నాయి కాబట్టి దానికొని రిటర్న్ తీసుకొని ఇంటింటికి తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరు అధిక మెజార్టీతో గెలిపిస్తారని మా ఆశలతో అందరం కలిసి అధిక మెజార్టీతో గెలిపిస్తామని మరియమ్మని మార్కుని గెలిపిస్తామని. కాంగ్రెస్ పార్టీ ఆలేరు మండల జనరల్ సెక్రటరీ దూసరి మురళి ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం మనం. అందరికీ నమస్కారాలు. ఆలేరు మున్సిపాలిటీలో జరుగుతున్న ఎలక్షన్ సందర్భంగా మేము ఈరోజు 2వ వార్డు మార్కు మరియమ్మకు ప్రచారానికి రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఆలేరులో అభివృద్ధి అనేది ఇప్పుడు మాకు కళ్ళ కట్టినట్టు అనిపిస్తుంది. ఏ వాడకెళ్ళినా మోరీల సమస్య, ఏ వాడకెళ్ళినా రోడ్ల సమస్య. అసలు ఆలేరులో తిరుగుతుంటే అసలు బీఆర్ఎస్ నాయకులను తరిమి వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చింది. గత 10 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ఏనాడు కూడా ఒక వాడకట్టుకు వెళ్ళి గెలిచిన కౌన్సిలర్లే కానీ, చైర్మనే కానీ, ఒక ఎమ్మెల్యే గారు కూడా పోయి తొంగి చూసిన పరిస్థితి లేదట. ఇప్పుడు మేము ఉదాహరణకు బుడగజంగల కానికి వెళ్తే ఎక్కడ మోరీలు ఎక్కడ అస్తవ్యస్తంగా అసలు ఆ వాడకట్టు పోతుంటేనే మాకు చాలా బాధ అనిపిస్తున్నది. ఆడ ఒక బుడగజంగలనే కాలనే కాదు, ఆలేరులో కూడా ఏ గల్లీకి వెళ్ళినా మోరీల సమస్య, రోడ్ల సమస్య. మన ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో దాదాపు వాళ్ళే చెప్తున్నారు, అయ్యా ఐలన్న గారు వచ్చినాక ఈ మోరికి ఇప్పుడే ఇది మోక్షం కలిగింది, ఈ సీసీ రోడ్డు ఇప్పుడు ఐలన్న గారు వచ్చినాకనే కొత్తగా ఈ 2 సీసీ రోడ్లు అడిగినాయి అనే ప్రజలు బాగా ఇప్పుడు ఏం కోరుకుంటారు అంటే ఆలేరు ప్రజలు ఒకటే, ఐలన్నను గెలిపించుకోవాలి, ఆలేరును అభివృద్ధి చేసుకోవాలి. వాళ్ళకు ఒకటే ఒక పంతం ఆలేరు ప్రజలకు. అభివృద్ధి అంటేనే ఐలన్న, ఐలన్న అంటేనే అభివృద్ధి. ఇది మనం అనేది కాదు, మన తెలంగాణ మొత్తం వ్యాపించినటువంటి వాస్తవమైన మాట. ఎందుకంటే ఐలన్న ప్రజల నాయకుడు, తెల్లారు లేస్తే ప్రజలలో ఉండే నాయకుడు, ప్రజల కోసం ప్రజల సేవ చేయనికే వచ్చిన నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా ఆలేరు ప్రజలు ఈసారి ఖచ్చితంగా మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ను గెలిపించి అట్లనే 12 వార్డులకు 12 వార్డులు గెలిపించుకొని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకొని ఆలేరును ఐలన్న ద్వారా అభివృద్ధి చేసుకుంటారని నేను ఆలేరు మున్సిపల్ ప్రజలకు మరొకసారి నమస్కరించి చెప్తున్నాను. ఆలేరు ఎస్టీ సెల్ అధ్యక్షులు కెతావత్ క్రాంతి నాయక్ ఉన్నారు, ఒకసారి ఈ అబ్జర్వేషన్లో ఉన్నాడు, ఈ వార్డుకు సంబంధించి తిరుగుతా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం మనం. అందరికీ నమస్కారం అన్న. ముఖ్యంగా మన 2వ వార్డు ఇన్ఛార్జి
ఇచ్చిన మన కాండ్రాడు వెంకటేశ్వరరాజన్న గారికి, ఇంకా మా మురళన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా తోటి వాళ్ళందరికీ బీర్లయ్య గారు మాకు 2వ వార్డు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ప్రతి గడప గడప మేము మరియమ్మ మార్కన్న గురించి ప్రతి కడప వెళ్ళి మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి కడపకి వెళ్ళిన ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు తిరిగింది. 10 సంవత్సరాలల్లో ఒక్కరోజైనా ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు కనీసం మా కాలనీ కూడా రాలేదు అని చెప్తున్నారు. ఇదే ఎమ్మెల్యే గారు బీర్లయ్య గారు ప్రతి కడప మా ఇంటికి వచ్చి ప్రతి పిల్లవాడి పేరుతో సహా మాకు చెప్తున్నారు. 10 సంవత్సరాలు ఆమె ఎటువంటి డ్రైనేజీలు కానీ ఏం చేయలేదు. ఐలాండ్ వచ్చి ఇదేంద్రబాయ్ పరిస్థితి గిట్ల ఉన్నది అని చెప్తున్నా కూడా అటువంటి అభివృద్ధి పనులలో ముందుండి చేపిస్తానని కోరుకుంటూ ఈ బాధ్యత ఇచ్చినందుకు భారీ మెజార్టీతో మేము మార్కర్ని గెలిపిస్తామని కోరుకుంటున్నాం. ఒకసారి ఈ వార్డు పోటీ చేస్తున్నటువంటి మరియమ్మ వాళ్ళ భర్త మార్క్ ఉన్నాడు. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. 2వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న వానరాసి మరియమ్మ మార్కు. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి కావచ్చు, 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆదర్శ నగర్ సీన్మడస్ ఏరియా మేము ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ వచ్చినాం. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేస్తూ వచ్చినది. కానీ పక్కకున్న మోరి కావచ్చు, అటు ఈ యొక్క గల్లీ మోరి కావచ్చు, మరి సీసీ రోడ్డు కానీ ఒక్క రోడ్డు వేయలే, ఒక మోరి కూడా కంప్లీట్ చేయలే. జంగాలి కాలనీ కావచ్చు, ఇక్కడ ఫంక్షన్ హాల్ కావచ్చు, మరి ఎన్నోసార్లు మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తూ వచ్చినాము. మరి ఆ మేడం దగ్గరికి వచ్చినా కానీ కనీసం ఈ వార్డుకు వచ్చి మా యొక్క బాధలు సమస్యలు కూడా ఎప్పుడు కూడా పరిశీలించలే. కాబట్టి మరి ఆయన మరి కాంగ్రెస్ తరఫున మరి ప్రచారం చేసినప్పుడు ఆయన యొక్క మంచితనం గుర్తెరిగి మరి ఐలన్నతోనే ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని మరి ఐలన్న వెంబడి మేము నడుస్తూ వచ్చినాము. ఐలన్న మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇస్తూ వచ్చినారు. ఎందుకంటే ఆయన అనగానే మాకు రోడ్లు శాంక్షన్ చేసి సీసీ రోడ్లు వస్తూ వచ్చినాడు. మరి మాకు ఐదు డబ్బులు మన ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తూ వచ్చినాడు. మరి మొన్న కూడా ఐలన్న మా కాలనీకి వచ్చి మరి మీకు 20 ఇండ్లు 2వ వార్డుకు 20 ఇండ్లు మరి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తాయని ప్రమాణం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మా వైపు చూసి ఐలన్న వైపు చూసి మీ యొక్క అమూల్యమైన ఓటు చేతి గుర్తు ఓటేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపిస్తామని మీకు ప్రార్థిస్తున్నాం.